హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే వెన్స్డే అండ్ థర్స్డే రోజు వ్లాగ్ అండి. సో మేము ఇంకా వెన్స్డే రోజు మార్నింగే ఊరికైతే స్టార్ట్ అయ్యాము. హస్బెండ్కి ఇంకా ఫీవర్ తగ్గింది అండ్ ఆ రోజు ఒక ఎంగేజ్మెంట్ ఉంది ఊర్లో. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా 4 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో 7:30 వరకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడే రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ వచ్చేసి మా మేనత్త ఉంటుంది, మేనత్త వాళ్ళ మనవరాలదనమాట. సో సో అక్క వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ వచ్చేసి మొన్న వెన్స్డే రోజు జరిగింది. మ్యారేజ్ 17th. సో ఆ ఎంగేజ్మెంట్ కోసమే అనమాట అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మ వాళ్ళందరం కూడా రెడీ అయిపోయి ఫంక్షన్కి వెళ్ళాము. జస్ట్ ఫంక్షన్ దగ్గర ఎక్కువ వీడియో అయితే రికార్డ్ చేయలేదండి, అందరికీ ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లో అలా పెట్టడము. సో అందుకని చెప్పేసి జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్సే షేర్ చేస్తున్నాను. ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఇది మా అక్క ఉన్నది కదా, ఓన్ సిస్టర్ వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. సేమ్ అదే ఊరు బావా వాళ్ళది కూడా. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత బావా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ చూడండి ఇంకా అత్తయ్య మొక్కలు అవన్నీ కూడా మంచిగా అంతా వేసుకున్నారు. బాగుంది కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే రికార్డ్ చేసుకుంటున్నాను. మొత్తం అండి చూడండి, పూల చెట్లు, ఆకుకూరలు, ఇంకా జామ, నిమ్మ అన్నీ కూడా. ప్లస్ నేల మీద వేసేవి ఏవైనా కూడా బాగా పెరుగుతాయి కదా. సో అందుకే గ్రోత్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లున్నాయో. ఇక్కడ కనకాంబరం చెట్లు అండ్ ఇక్కడ తోటకూర, బచ్చల కూర, పుదీనా, మరువం అన్ని చెట్లు వేసుకున్నారనమాట. బాగా అనిపించింది చూడంలోనే. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి కూడా అత్తయ్య ఇలానే వేసుకుంటున్నారు. సో మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోవటం అవన్నీ కూడా. చూడండి బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉందో, బాగా అనిపించేసి జస్ట్ వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లు అదంతా ఏం చూపించట్లేదు, జస్ట్ మొక్కలే అవన్నీ కూడా బాగుంది కదా అనేసి. యాక్చువల్గా వచ్చేసి బావా వాళ్ళు అక్క వాళ్ళ మ్యారేజ్ కన్నా ముందే రిలేటివ్సే. సో తాతయ్య వాళ్ళ అప్పటి నుంచి కూడా కొంచెం క్లోజ్ రిలేటివ్సే కొంచెం. అందుకని చెప్పేసి సో మా వాళ్ళందరికీ కూడా ఏదో అల్లుడు వాళ్ళ ఇల్లు అన్నట్లు లేకుండా మంచిగా ఫ్రీగా మంచిగా అదంతా కూడా తిరిగి చూస్తున్నారు, చెట్లు అవన్నీ కూడా అలా. ఎందుకంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా అయితే రాము కదా, ఎప్పుడన్నా ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడే వస్తాం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ చూస్తున్నారు, మా వాళ్ళందరూ కూడా. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా. ఆ జామకాయ వచ్చేసి అత్తయ్య వాళ్ళ చెట్టుదే. సో మా వాళ్ళందరూ వెంటనే కోసేసి కట్ చేసుకొని తిన్నాం. చెట్టుదైతే బాగుంటుంది కదా, ఇట్లాంటి మందు లేకుండా ఇంట్లో పెరిగేది అనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి పక్కనే ఇంకా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అనమాట, అంటే అక్క వాళ్ళ చిన్న అత్తగారు వాళ్ళ ఇల్లు. సో అందరూ కూడా పక్క ఇల్లే. సో అక్కడ షూట్ చేస్తున్నాను. అత్తయ్య వాళ్ళ ఇల్లు ఏమో ముందు ఉంటుంది, వెనక అంతా ఓపెన్ ప్లేస్లో చూడండి ఎంత బాగా పెంచుకుంటున్నారు. మంచిగా ఉసిరి చెట్టు, అరటి చెట్టు, కోళ్ళు అయితే చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో. మంచిగా ఇట్లా మామూలుగా ఫామ్స్లో పెంచే ఆ కోడిగుడ్లు అయితే అసలు హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు కదా, కానీ ఇంక తప్పక తింటున్నాము. కానీ ఇట్లా ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే ఆ ఎగ్స్ కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి కదా, బాగా అనిపించింది. ఉసిరి చెట్టు అయితే మొత్తం చూడండి కాయలతో నిండిపోయి కొమ్మలు కూడా కిందకు వచ్చినాయి. ఉంది చెట్టు అని తెలుసు కానీ ఇంకా ఎప్పుడైతే వెళ్ళి చూడలేదు. సో అందుకని చెప్పేసి బాగుంది కదా అనేసి మొత్తం కూడా ఇంకా షూట్ చేసుకుంటున్నాము. మామూలుగా మన సిటీల్లో అయితే ఇంత ఓపెన్ ప్లేస్, ఇంత ఖాళీ ప్లేస్ ఉంది అంటే డెఫినెట్గా అక్కడ ఏదో ఒక అపార్ట్మెంట్ అయితే కట్టేసుకుంటాము కదా. వీళ్ళైతే ఇంకా మంచిగా అంతా కూడా వదిలేసుకొని ఇట్లా చెట్లు వేసుకొని మంచిగా కోళ్ళ కోసం ఒక చిన్న ఏంటి అది గుడిసెలాగా అట్లా షెడ్ లాగా వేసుకున్నారు. అరటి చెట్లు చూడండి 2 గెలలు మంచిగా ఇంకా పండలేదు చెట్టుకి, అట్లా ఎంత బాగున్నాయో, బాగా అనిపించింది. సో ఇట్లాంటి మంచిగా యాక్చువల్గా మా హస్బెండ్కి ఇట్లాంటివి చాలా నచ్చుతాయి అనమాట, ఇట్లాంటి అట్మాస్ఫియర్లో అది ఉండటము. సో పల్లెటూరులో ఉన్న అడ్వాంటేజ్ కదా అది. మంచిగా హ్యాపీగా మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో మొత్తం అవన్నీ కూడా మనమే చేసుకోవచ్చు కదా. సో
సో అది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది అదే రోజు ఈవినింగ్ అండి, వెన్స్డే రోజు ఈవినింగ్. ఇక్కడ మా అమ్మాయిలు ఇద్దరు అయితే ఇంకా బతుకమ్మకి రెడీ అయిపోయారు. తినొచ్చేసి మా మరిది కూతురు అనమాట. సో ఇద్దరు కూడా బతుకమ్మ ఆడటానికి రెడీ అయిపోయిన తర్వాత సరే కొంచెం సేపు ఫోటోషూట్ లాగా చేసుకుందాము, ఇంకొంచెం టైం ఉంది కదా అనేసి వీడియో తీసుకుంటున్నాను. సో మా దగ్గర ఎట్లా ఉంటుందంటే ప్రతిరోజు బతుకమ్మ ఆడతారు. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా తెలంగాణలో అట్లా అనేసి, బట్ అట్లా కాకుండా ఇక్కడైతే ప్రతిరోజు కంపల్సరీ కూడా బతుకమ్మ ఆడతారు. ఇక్కడ బతుకమ్మ రెడీ చేసింది మా అత్తయ్య. సో ఇంకా తీసుకొని పిల్లలు అయితే వెళ్తున్నారు. చూడండి ఇద్దరు ఎంత మంచిగా రెడీ అయ్యారు. మా మరిది కూతురు అదైతే మొత్తం అదే రెడీ అయింది. జస్ట్ హెయిర్ స్టైల్ ఒక్కటే నేను వేశాను. డ్రెస్ వేసుకోవటం, మొత్తం జ్యువెలరీ పెట్టుకోవటం, మేకప్ మొత్తం అదే రెడీ అయింది. అమ్మ నాకు ఇవన్నీ వచ్చు, నేను చేసుకుంటాను అని చెప్పేసి పిల్లలు మంచిగా ఇంక ఇప్పుడు పిల్లలైతే ఫుల్ ఫాస్ట్గా ఉన్నారు కదా అన్ని విషయాల్లో. సో ఇద్దరైతే వెళ్తున్నారు. మంచిగా బ్రైట్గా ఉంది కదా, బాగుంది కదా అనేసి నేనైతే జస్ట్ షూట్ చేసుకుంటూ వస్తున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్ని? అందరూ కూడా మ్యాక్సిమం కూడా మేబీ సిటీలో ఉండుంటాయి, విలేజెస్కి అయితే వెళ్తారు కదా. సో అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెఫినెట్గా నచ్చింది వీడియో అంటే అయితే ఒక లైక్ చేయండి. ఇక్కడైతే యాక్చువల్గా మేమే ఫస్ట్ వచ్చాము, అందుకని చెప్పేసి ఇక్కడ ఎలా అంటే మొత్తం అవంతా కూడా నీళ్ళతో కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టుకుంటారు. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ అవన్నీ వేసుకుంటున్నారు. ఆల్రెడీ ముగ్గు పెట్టినట్టున్నారు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళైతే మొత్తం పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నారు. సో పిల్లలతో వేయమంటే ఇంకా మా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్గానే వేస్తుంది. ఇట్లా బతుకమ్మ చెట్టు పెట్టుకుంటారు ఇక్కడ వచ్చేసి. ఆ చెట్టు నార్మల్గా అయితే ఇంకా అక్కడే ఉంచుకుంటారు కొంతమంది అయితే. ఇంకా అంటే కొంచెం క్లోజ్డ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకేమి రావు కాబట్టి అక్కడే ఉంచుకుంటారు. బట్ ఇక్కడ ఇట్లా ఓపెన్గా ఉంది కాబట్టి మేబీ కుక్కలు కానీ ఇంకా అట్లా ఏమన్నా వస్తాయి కదా అనేసి ఆ చెట్టు రోజు తీసుకెళ్ళి ఒకళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ బతుకమ్మ ఆడే టయానికి తెచ్చుకుంటారు. సో అట్లా చెట్టు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దానికి కూడా పసుపు, మనం తులసి చెట్టుకి ఎట్లయితే పూజలు చేసుకుంటామో సేమ్ అట్లానే పసుపు కుంకుమ వేసేసి ప్రసాదం అది పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. మా అమ్మాయి నాకు కొడతానని చెప్పేసి ట్రై చేస్తుంది. సో ఇలా తర్వాత ఇంక అందరూ వచ్చేసి బతుకమ్మలు చేసుకొని తీసుకొచ్చేసి దాని చెట్టు చుట్టూ పెట్టేసి బతుకమ్మలు అయితే ఆడుకుంటారు. ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి ఎలా ఆడుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అన్నది. మా ఏపీలో అయితే ఎట్లా ఉంటుంది అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి.
ఇట్లా అందరూ కూడా తిరిగిన తర్వాత ఆల్మోస్ట్ 9-9:30 వరకు ఆడుతూనే ఉంటారండి. 6 ఓ క్లాక్కి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా అందరూ అయిపోయిన తర్వాత బతుకమ్మ కథ ఉంటుంది. దానికి ఎలా బతుకమ్మ అసలు ఈ అంటే ఎందుకు బతుకమ్మ ఆడతారు ఆడపిల్లలు అని చెప్పేసి దానికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వినేసి అక్షింతలు అయితే అందరూ కూడా తల మీద వేసుకుంటారు ప్రతిరోజు కూడా. కాళ్ళకు పప్పు రాసుకోపోతే గుడ్డి పిల్లలు పుడతారని చెప్పేసరికి ఆ అమ్మాయి కాళ్ళకు పప్పు రాసుకుంటుందంట, పట్టి చెరుకు పప్పు అంటుతుందంట, మెడకు గంధం పోసుకుంటుందంట, పట్టరకు గంధం అంటుతుందంట, దస్తి తీసుకుందంట కాళ్ళ. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒక రోజు పాజిబిలిటీ ఉంది అనుకుంటే రోజు కూడా తీసుకెళ్ళి ఆ వాటర్లో వేయొచ్చు. బట్ పాజిబిలిటీ లేక ఇక్కడ అన్నీ కూడా ఒక చోట స్టోర్ చేసి 2-3 డేస్కి ఒకసారి అయితే మొత్తం కూడా అట్లా వాటర్లో అయితే కలిపేస్తారు 2-3 డేస్కి. సో ఆల్మోస్ట్ అదంతా అయిపోయేసరికి 10 o'clock అయింది. ప్రసాదం అని తీసుకొని వచ్చేసాము. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇది మా ఇంట్లో అండి. సో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి. సో మా అత్తయ్య మొత్తం కూడా ఎలా అవన్నీ కూడా సపోర్ట్ కోసం కర్రలు అవన్నీ పెట్టేసి ఉందో. యాక్చువల్గా దీనికి రీసెంట్గా ఒక కాయ కూడా కాసింది డ్రాగన్ ఫ్రూట్. అయితే మేము వచ్చేసరికి యాక్చువల్గా ఉంచమన్నాను కానీ మేము వచ్చేసరికి లేట్ అయింది. కాయ కూడా పండిపోయింది అనేసి అయితే అత్తయ్య వాళ్ళు కట్ చేశారు. మంచిగా అయితే కొంచెం కేర్ తీసుకున్నామంటే మంచిగా అయితే పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇట్లా పొట్లకాయ చెట్లు, ఇంకా అక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టెప్స్కి అది వచ్చేసి దొండకాయ, ఇట్లా మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మాది వచ్చేసి 2 stairs బిల్డింగ్ అనమాట. సో దానికి ముందంతా కూడా కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువగానే వదిలిపెట్టుకున్నాము ఇల్లు కట్టుకునేటప్పుడే. సో అక్కడ మొత్తం అట్లే, అది కాకపోతే ఇట్లా కుండీల్లో పెట్టుకుంటుంది. ఎందుకు మట్టితో అట్లా పెంచుకోవడం, మట్టితో బయట ఉంటాయి మట్టిలో వేసి, బట్ లోపల అయితే ఇట్లా బయట అంతా కూడా కుండీల్లో పెట్టుకొని చెట్లు అయితే పెంచుకుంటుంటుంది. సో ఇది బెండకాయ చెట్టు, ఇంకా కొన్ని ఫ్లవర్స్, పుదీనా, కొత్తిమీర ఇట్లాంటివన్నీ కూడా, గోంగూర ఉంది చూడండి ఇక్కడ, మందార చెట్టు, ఇవన్నీ కూడా ఇట్లా వేస్ట్ బకెట్లు అట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో అవన్నీ కూడా మంచిగా పెరుగుతుంది. ఇక్కడ కూడా అంత వాటర్ బాగుంటుంది అండ్ సాయిల్ కూడా బాగుంటుంది కాబట్టి మంచిగానే అన్నీ కూడా గ్రోత్ ఉంటాయి. సో నేను జస్ట్ ఒకసారి అవన్నీ కూడా వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే కాసింది కూడా మా ఇంట్లో. ఓకేనా. సో దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత ఇక్కడ అయితే అత్తయ్య జున్ను ప్రిపేర్ చేస్తుంది. సో జున్ను బాలు దొరికాయి అని చెప్పేసి తీసుకొస్తే మా బ్రదర్ ఇన్లో జున్ను చేస్తుంది. సో జస్ట్ ఆ ప్రాసెస్ షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ డే గేదెకి అవుతుంది కదా, ఫస్ట్ డే రోజు పాలు అనమాట. అది అయితే మంచిగా ఇట్లా కేక్ లాగా గట్టిగా వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఇది 1.5 లీటర్ ఉంటుంది పాలు. సో జున్ను పాలు, దానికి కొంచెం మిరియాల పౌడర్ వేసింది, జస్ట్ కొంచెం షుగర్ అనేది కొంచెం పౌడర్ చేసి అది వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 kg వరకు బెల్లం వేసుకుంది. సో బెల్లం షుగర్ టేస్ట్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇవన్నీ కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా, బెల్లం కరిగేలాగా ప్లస్ ఇవన్నీ మెల్ట్ అయ్యేలాగా తిప్పుకున్న తర్వాత దీనిలో నార్మల్ పాలు పోసింది. ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంది. సో పాలు వేడిగా ఉండాలనేం లేదు, నార్మల్ పాలైనా పోసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఆల్రెడీ వేడి చేసి ఉన్నాయి కదా అని అది పోసేసుకుంది. సో బెల్లం అదంతా కరిగిన తర్వాత ఒకసారి అయితే ఇట్లా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఉన్నా కూడా పార్టికల్స్ అవన్నీ కూడా పోతాయి. సో ఫిల్టర్ చేసుకొని ఇదంతా ఒక స్టీల్ బౌల్లో పెట్టుకొని, నార్మల్గా కుక్కర్లో మనము ఇడ్లీ ఎట్లా అయితే ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా అడుగున వాటర్ పోసేసి ఇట్లా బౌల్ అయితే పెట్టేసి విజిల్ తీసేసి లిడ్ అయితే పెట్టేసుకుంది. ఆల్మోస్ట్ 1/2 hour అట్లా సిమ్లో పెట్టేసిన తర్వాత మంచిగా కేక్ కాదు జున్ను అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే అంతకుముందు జున్ను తినేదాన్ని కాదు, కానీ ఈ మధ్యతో ఒక 3-4 years నుంచి అయితే ఇలా చేసిన జున్ను అయితే తింటాను. నార్మల్గా ఇంకా కొంచెం బెల్లం వేసేసి లిక్విడ్గా చేస్తాను కదా, అదైతే తినను. కానీ ఇట్లా కేక్ లాగా ఉంటే మాత్రం నేను మా అమ్మాయి కొంచెం తక్కువ తింటగా, నేను మా అమ్మాయి అయితే తింటాము. సో అదంతా కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా మనం కేక్ ఎట్లయితే పీసెస్ కట్ చేసుకుంటామో అట్లా ఆరిన తర్వాత కేక్ కనుక మౌల్డ్లోంచి ఎలా తీస్తామో మౌల్డ్లోంచి అలా తీసేయటమే అండి. సో చూడండి, ఇంకొంచెం పాలు మేబీ తక్కువ పోస్తే ఇంకొంచెం గట్టిగా అయ్యేది, కొంచెం పాలు అయితే ఎక్కువైనాయి అనిపించింది. బట్ స్టిల్ ఇంకా పీసెస్ లాగా అయితే వచ్చింది. చూడండి, ఆల్రెడీ పీసెస్ కట్ చేసేసుకొని ఇట్లా రివర్స్ చేసేసుకొని తిప్పేసుకుంటే ఈజీగా అయితే ఊడిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది.
జున్ను ఎవరైనా చాలామందికి ఇష్టంగానే ఉంటుంది కదా. సో దాని తర్వాత ఇట్లా ఇంట్లో కొంచెం అవి ఇవి చిన్న చిన్న వర్క్స్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అనమాట. సో అమ్మవారి విగ్రహం పెట్టారు, విగ్రహం దగ్గర భోజనాలు పెడుతున్నారండి. సరేనని వెళ్ళాము. సో విగ్రహం దాని మొత్తం చూడండి డబ్బులు పెట్టి అట్లా డెకరేట్ చేశారు. సో ఏ రోజు అలంకారం బట్టి ఆ రోజు అయితే డెకరేషన్ మారుస్తూ ఉంటారు. సో లంచ్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చి ప్రసాదం అది ప్రిపేర్ చేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్కి బతుకమ్మ రెడీ చేసుకోవడం అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్స్డే రోజు ఈవినింగ్ అండి. జస్ట్ ఇక్కడైతే నేను ఇంకా ఎక్కువ ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈసారి నేను కూడా ఆడాను ఎక్కువసేపే. కొంచెం ఎప్పుడు కూడా అంత చిన్నప్పుడు ఆడుకున్నాం కానీ తర్వాత అయితే అంత ఎప్పుడు వెళ్ళి తిరగటము కోలాటం వేయటం అట్లా చేయలేదు. బట్ ఈసారి అయితే నేను కూడా ఇంక ఈ 2 days అయితే నేను కూడా ఆడుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకా ప్రతిరోజు ఇంతే అండి. ఈ 9 days కూడా 6 o'clockకి అట్లా స్టార్ట్ చేస్తే 9-9:30 వరకు కూడా ఇంక ఇట్లా ఆడుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా మ్యాక్సిమం అందరికీ కూడా డిన్నర్కి చేసే అంత ప్రసాదాలు పెడతారు. సో మ్యాక్సిమం 10 వరకు కూడా అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం. సో ఇలా మా వెన్స్డే అండ్ థర్స్డే రోజు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో వర్క్స్ అట్లయితే ఫినిష్ అయినాయి. సో ఈ వీడియో అయితే నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మన వీడియోస్ అన్నీ కూడా ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock వస్తాయి. సో డెఫినెట్గా కూడా చూడండి, నచ్చితే అయితే లైక్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా అందరికీ కూడా టేక్ కేర్, బాయ్. అండ్ మంచిగా కూడా మీ దసరా అన్నది ఎంజాయ్ చేయండి. Thank you so much for watching.